నిలకడైన సాగర తీరం ఇప్పుడు ఉలిక్కి పడుతోంది. దండుపాళ్యం బ్యాచ్ తరహా ఆగడాలతో వణికిపోతోంది. విశాఖలో దండుపాళ్యం బ్యాచ్ హల్చల్ చేస్తోంది. దంతాలు దాడులతో జనాల్ని బెంబేలెత్తిస్తోంది. ఇదంతా ఎక్కడో కాదు, విశాఖ కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోని విశాఖ 1 టౌన్ ప్రాంతంలో కొంతమంది దుండగులు రెచ్చిపోయారు. ఒక 10th విద్యార్థిపై దాడికి దిగారు. అంతటితో ఆగలేదు ఈ గ్యాంగ్. విద్యార్థిపై హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా పోలీసులపైనే దాడికి దిగారు. 10th పరీక్ష రాసి తిరిగి వెళుతున్న అరవింద్ అనే విద్యార్థిపై కత్తితో దాడి చేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. ఆటో ఎక్కుతుండగా ఒక్కసారిగా అటాక్ చేయడంతో పరుగులు పెట్టిన అరవింద్ వారి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అరవింద్ ని KGH కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిపై హత్యాయత్నం ఘటనలో రౌడీ షీటర్ వాసుపల్లి చిన్నా సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వారిని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు నిందితుల కుటుంబ సభ్యులు. పోలీసులకు అడుగడుగున అడ్డు తగలడంతో పాటు వారి మీద దాడికి కూడా ప్రయత్నించారు. దీంతో భారీ బందోబస్తు నడుమ నిందితుల్ని కోర్టుకు, అక్కడి నుంచి సెంట్రల్ జైలుకు తరలించారు. వారిపై 353 రెడ్ విత్ 34 IPC సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. విద్యార్థిపై దాడికి పాత కక్షలే కారణంగా తేల్చారు పోలీసులు. దుండగులంతా రెల్లివీధి ఏవియన్ కాలేజ్ ప్రాంతంలోని దండుపాళ్యం బ్యాచ్ గా నిర్ధారించారు. కొన్నాళ్ల క్రితం అరవింద్ కుటుంబానికి నిందితులకు మధ్య గొడవలు జరిగాయి. ఆ కేసులో కొంతమంది జైలుకు కూడా వెళ్లారు. దీంతో అప్పటి నుంచి అరవింద్ కుటుంబంపై కక్ష పెంచుకున్న ఆ ముఠా ఇప్పుడు సమయం చూసి అరవింద్ పై దాడి చేసింది. వీరిలో కొంతమంది పాత నేరస్తులు కూడా ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలోనే పోలీసులకు చుక్కలు చూపించారు. వారిని అరెస్ట్ చేసి కోర్టుకు, జైలుకు తరలించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు వారిని రిమాండ్కు తరలించి ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఓవర్ టు యు. ఖచ్చితంగా 10th పరీక్ష రాసి తిరిగి వస్తున్న ఒక విద్యార్థిపై దాడి జరగడం విశాఖలో తీవ్ర కలకలం రేపింది. ఆ కేసులో 10 మంది నిందితులు, అంటే దండుపాళ్యం బ్యాచ్కు చెందిన వాసుపల్లి ఎలక అలియాస్ చింద అతను ఎవరైతే ఉన్నారో అతనితో పాటు 10 మందిని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసే క్రమంలో నిందితులు తరపు బంధువులు, సహచరులు అడుగడుగున పోలీసులకు అడ్డు తగిలారు. ఆ భారీ భద్రత మధ్య పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు తరలించి అక్కడ నుంచి కోర్టు ఆదేశాలతో వాళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పాత కక్షల కారణమని పోలీసులు తెలిసారు. గతంలో ఈ 10th విద్యార్థిపై దాడి జరిగిందో ఈ ఫ్యామిలీకి, అలాగే ఈ నిందితులకు సంబంధించిన వర్గానికి మధ్య గతంలో జరిగిన వివాదమే ఈ కారణంగా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను బాధ్యతకు సంబంధించిన బంధువులు అలాగే పేరెంట్స్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వాస్తవానికి ఆ దండుపాళ్యం బ్యాచ్ అంటున్నారు కదా, వాళ్ళకి మీకు మధ్య ఉన్న ఆ వివాదం ఏంటి, ఎందువల్ల జరిగింది ఇది? మా అబ్బాయి పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే దండుపాళ్యం బ్యాచ్ అనే కుర్రోళ్ళు ఆపి మాకు సహాయం చేయండిరా, గంజే అమ్మ అంటారా అని చెప్పి ప్రెజర్ చేశారు. నా అలాంటి పనులు చేయమరా, మా అమ్మ నాన్న తిడతారు, కొడతారు, మేము చేయము కాకని కదంటే అయితే ఫోన్ కానీ డబ్బులు కానీ అడిగారు. అది ఇవ్వలేకపోతే మా అబ్బాయికి కొట్టినంత కొట్టి మోకాల మీద వేయించి దండలు పెట్టిస్తే అప్పుడు వాళ్ళ నాన్నగారు వెళ్ళి అడిగితే వాళ్ళ మీద అటెంప్ట్ చేశారు. వీళ్ళు కొట్టుకున్న తర్వాత మేము వెళ్ళి 1 టౌన్లో కంప్లైంట్ పెడితే 1 టౌన్ గారికి కేసు తీసుకొని నమోదు చేసుకొని వాళ్ళకి మాకి శిక్షలు వేశారు. ఇప్పుడు 9 మంది లాకప్లో ఉన్నారు. వాళ్ళకి బెయిల్ అవ్వలేదు. ఇప్పుడు నిన్న మాత్రం మా అబ్బాయికి వాళ్ళు బెయిల్ పెట్టనందుకు మా అబ్బాయి సంతకం పెట్టాలని చెప్తే మేము జడ్జి దగ్గరికి వెళ్ళి మాకు అభ్యంతరం ఉందండి, వాళ్ళ బట్టి మా ప్రాణ భయం ఉంది, మేము ఇవ్వమండి అని చెప్పి సంతకం వేసి జడ్జి గారు PAకి ఇచ్చేసి వచ్చిన తర్వాత మా అబ్బాయి 10th క్లాస్ చదివేసి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేసిన తర్వాత అటెంప్ట్ జరిగింది మా అబ్బాయి మీద. అటెంప్ట్ జరగగానే పరిగెట్టుకొని వెళ్ళి మా అబ్బాయి అందరు తోసుకుని 1 టౌన్లోకి వెళ్ళిపోగా 1 టౌన్లో దండుపాళ్యం బ్యాచ్ ఏం చేస్తుంటారు? గంజాయిలు స్మగ్లింగ్ చేసి గంజాయిలు అమ్ముతుంటారండి. స్కూల్ పిల్లలకి తీసుకెళ్ళి బళ్ళు నేర్పించి డిమాండ్ ఏంటమ్మా చెప్పండి. మా పిల్లలు, నాతో పాటు పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలండి. దండుపాళ్యం బ్యాచ్ భూమి మీద ఉండకూడదండి. వాళ్ళు మాత్రం గట్టి చర్య తీర్చుకోకపోతే మాకే ఏదోటి చేసేయండి. సో ఇది ఇప్పటికే 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళని అరెస్ట్ చేసిన క్రమంలో కూడా అడుగడుగున వారి అనుచరులు నిందితులతో పాటు కొంతమంది అడ్డు తగిలారు. అయితే ఒక పోలీసుపై దౌర్జన్యం కూడా చేసిన నేపథ్యంలోని ఆ 10 మంది నిందితులపై మరో కేసు కూడా నమోదైంది. అయితే దండుపాళ్యం బ్యాచ్ ఆగడాలను అరికట్టాలి, తమకు ప్రాణరక్షణ కల్పించాలని కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.